ఇప్పుడు సరిత తిరుపతయ్యని సరితమ్మని భారతీయ జనతా పార్టీ వాళ్ళు బీ ఫార్మ్ ఇస్తే ఆమె గెలుస్తుంది. లేదు కేసీఆర్ ఈమె గతంలో ఆమె బీఆర్ఎస్ పార్టీ తరఫున జిల్లా పరిషత్ చైర్పర్సన్, పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చింది. ఎవరు సరిత తిరుపతయ్యకు ఆమెకి సీట్ ఇస్తే ఆమె గెలుస్తుంది. కృష్ణమోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు ఆమెని బీ ఫామ్ ఇస్తే బీజేపీ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఇస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే సరితమ్మ సొంత గూడు అనుకుంటుంది బీఆర్ఎస్ అయితే. ఇక పటాన్ చెరువు, అక్కడ పటాన్ చెరువులో గూడెం మహిపాల్ రెడ్డి ఆయన ప్రస్తుతం అనర్హత వేటుకు గురవుతాడు. అక్కడ కీలకమైన వ్యక్తి ఎవరంటే ప్రస్తుతం నీలం మధు ముదిరాజ్. ప్రజల్లో మంచి పేరుంది. మొన్న అన్ని పార్టీలు ఆయన మోసం చేశారు. ఆయన బీఆర్ఎస్ ఇవ్వలేదని కాంగ్రెస్ నమ్ముకుంటే కాంగ్రెస్ ఇవ్వలేదు, 2 పార్టీలు ఇవ్వలేదని చెప్పి ఆయన వెళ్ళి ఏనుగు పార్టీ బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేశాడు. బీఎస్పీ పార్టీ తరఫున కూడా గౌరవప్రదంగా ఓట్లు వచ్చినాయి, 45,000 దాకా ఓట్లు వచ్చినాయి. ఈ నీలం మధు ముదిరాజు ఈటెల రాజేందర్తో ఇద్దరు ఒకే సామాజిక వర్గం అవటంలో నీలం ముదిరాజుని బీజేపీలోకి లాగి బీజేపీ పార్టీ తరఫున నీలం మధు ముదిరాజుకి టికెట్ ఇస్తే పటాన్ చెరువులో బీజేపీ విజయం సాధిస్తుంది. లేదు కేసీఆర్ ఆయన్ని లాగి ఆయన్ని ఆకర్షించి నీలం మధు ముదిరాజుకి సీట్ ఇస్తే అది బీఆర్ఎస్ గెలుస్తుంది. ఆ విధంగా ఆ మధు విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక భద్రాచలం, ఈ భద్రాచలంలో అక్కడ డాక్టర్ తెల్లం వెంకట్రావుకి మంచి పేరుంది. కానీ ఆయన్ని దెబ్బ కొట్టాలంటే పోదెం వీరయ్య. ఎందుకంటే పోదెం వీరయ్య 2018లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కేసీఆర్కి అమ్ముడు పోతే బట్టి విక్రమార్క పోదెం వీరయ్య ఇద్దరే మిగిలారు. ఆ జిల్లాలో 5 అమ్ముడు పోయారు. కనుక పోదెం వీరయ్య ఆయన కీలకం. ప్రస్తుతం అయితే ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు. పోదెం వీరయ్యని భారతీయ జనతా పార్టీ ఆకర్షించి బీఫామ్ ఇస్తే పోదెం వీరయ్య గెలుస్తాడు. లేదు పోదెం వీరయ్యని కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించి బట్టి రేవంత్ రెడ్డి బుజ్జగించి ఏదో అది ఇస్తామని హామీలు ఇస్తే పోదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే ఇదొక్క సీటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆయన గెలుస్తాడు. అంటే 10 సీట్లలో కేవలం 1 సీటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. లేదా 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఫణీశ్వరి అని రిటైర్డ్ ఎండిఓ ఆమె పోటీ చేసింది. అప్పుడు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. సున్నం రాజయ్య సిపిఎం పార్టీ తరపున ఆయనకి 57,000, ఫణీశ్వరికి 55,000. ఫణీశ్వర్ని రంగంలో దింపితే ఆమె ఈ తెల్లం వెంకట్రావుకి గట్టి పోటీ ఇస్తుంది. గెలిచినా కూడా గెలవచ్చు. కనుక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఫణీశ్వర్ని ఆకర్షించి, ఎందుకంటే ఆమె తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్తే వింటుంది, ఆమెను రంగంలో దిగితే ఆ సీటు కూడా కోల్పోతారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏంటి కలిసి వచ్చే అంశాలు? ఎందుకు పార్లమెంటు తర్వాత బాగా బలపడింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కృష్ణ మాదిగతో కలిసి ఆనాడు ప్రధానమంత్రి మోదీ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఒక సమావేశం పెట్టారు. కృష్ణ నేనున్నాను, నాకు తమ్ముడు లాంటి వాళ్ళని ఆయన యొక్క భావోద్వేగానికి గురైతే ఆయన్ని వారించాడు, ఆయనకి ఒక అభయం ఇచ్చాడు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగబోతూ ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
మాదిగలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా విద్యావకాశాలు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ పుణ్యమా అంటూ మాదిగలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉన్నారు. అందరూ ఆ పార్టీకే అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే 2023 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటం, అక్కడున్న పరిస్థితులు బట్టి బీజేపీతో సఖ్యత లేకపోవటం, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలందరూ కూడా 23 నవంబర్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ అన్ని చోట్ల కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వీళ్ళతో పాటు ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణలో వలస వచ్చి స్థిరపడిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారు, ఇంకా వాళ్ళని ఏదో సెటిలర్స్ అంటూ ఉంటారు. వాళ్ళు సెటిలర్లు కాదు, తెలంగాణ వాళ్ళే. వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తారు. అంటే ఆనాడు ఏదైతే కాంగ్రెస్ ఆ యొక్క మద్దతు పొందిందో ఆ మద్దతును ఇప్పుడు కోల్పోతూ ఉంది. అలాగే జనసేన పార్టీకి కులపరంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, తర్వాత మెగాస్టార్ అభిమానులు, మెగాస్టార్ కుటుంబంలో ఉండే వారు అందరికీ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తారు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజున అన్ని పార్టీల కంటే కూడా ముందంజలో ఉంది. మరి కొన్ని కార్యక్రమాలు జరగటం, అయోధ్యలో రాముని దేవాలయం, బాలరాముని దేవాలయ నిర్మాణం, తర్వాత ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఆమోదం పొందటం, తర్వాత కుంభమేళ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు ప్రపంచ దేశాల నుంచి 45 కోట్ల మంది ఈ యొక్క కుంభమేళలో పాల్గొనడం. కుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అటువంటి దాన్ని విజయవంతంగా నిర్వహించి హిందూ ఓట్లన్నీ కూడా ఏకతాటిపై వచ్చేలా చేయటం తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్, చేవెళ్ళ 2 చోట్ల కూడా మాదిగ సామాజిక వర్గం అభ్యర్థి కావాలి. ఒకవేళ కావాలంటే భారతీయ జనతా పార్టీకి స్టేషన్ గన్పూర్లో రాజే అంగీకరించకపోతే కృష్ణ మాదిగని అక్కడ రంగంలో దింపచ్చు. లేదు చేవెళ్ళలో రత్నం సరిపోడు అని అనుకుంటే కృష్ణ మాదిగని రంగంలో దింపచ్చు. కనుక 2 ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చే వ్యక్తులను పెట్టడం ద్వారా విజయం సాధించవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పూర్తిగా బలహీనుడైపోయాడు. సొంత పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రారంభించారు. ఇంకొక 6 కూడా ఉన్నారు, వాళ్ళు బయటపడటం లేదన్నారు. 16 మంది అంటున్నారు, బయటపడింది 11 మంది. ఇక 3 మంత్రులు కూడా మొత్తం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేది 3 వ్యక్తులే అని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క. ఇదేదో ఒక ప్రైవేట్ కంపెనీలా 3 నిర్వహిస్తున్నారు. మిగతా మంత్రులకు ఏమీ లేదు. ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏమీ ప్రాధాన్యత లేదు. మిగతా మంత్రులు నామకే వాస్తేగా ఉన్నారని చెప్పి మరో 3-4 మంత్రులు కలిసి వాళ్ళేదో రహస్య మంతనాలు పెట్టుకుని
ఇప్పుడు రేవంత్ రెడ్డి సీటు కూడా ఎసరొస్తుందేమో అని కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయదు. ఎందుకంటే 2029లో జరిగే జమిలి ఎన్నికల్లో సునాయాసంగా అప్పుడు మహిళా రిజర్వేషన్ అమలవుతుంది. 119 సీట్లలో 153 సీట్లు అవుతాయి. సునాయాసంగా 153లో 100 సీట్లతో గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఏమీ తొందరపడరు. కనుక భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుతం ఉన్న 8 మంది బీజేపీ శాసనసభ్యులకు అదనంగా కనీసం మరొక 5గురు భారతీయ జనతా పార్టీ తరపున గెలిచి శాసనసభలోకి ప్రవేశించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇస్తున్న ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించబోతా ఉంది. అప్పుడు కేసీఆర్ 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని సంతలో పశువులా కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసినప్పుడు అప్పుడు ఉండే శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటంలో వైఫల్యం చెందారు. 5 ఏళ్ళు అలాగే గడిపేశారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఆయన చేతిలో పడింది కనుక రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఈ 10 మందిని అనర్హత వేటు తథ్యమని చెప్పి న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు.